విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన 34వ విజయవాడ పుస్తక మహోత్సవానికి చిన్నారులు, యువత ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఈ ఏడాది 204 స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలకు సంబంధించిన ప్రముఖ ప్రచురణ సంస్థలు తరలివచ్చి తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. రామకృష్ణ మఠం, రవి పబ్లిషర్స్, రోహిణి పబ్లికేషన్స్, ఎంఎస్కో, విజేత, విక్రమ్, విశాలాంధ్ర, ప్రజాశక్తి, తెలంగాణ పబ్లికేషన్స్, సుప్రీం లా హౌస్, ఏపీ పాఠశాల విద్యాశాఖ, కళ్యాణి పబ్లిషర్స్, అమర్ చిత్రకథ ప్రైవేట్ లిమిటెడ్, హిమాలయ పబ్లికేషన్స్, గీతా ప్రెస్ సహా ప్రముఖ ప్రచురణ సంస్థలు వచ్చాయి. చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలతో పాటు ఆధ్యాత్మిక, విజ్ఞాన, వ్యక్తిత్వ వికాసం, జీవిత చరిత్రలు, పోటీ పరీక్షలు పుస్తకాలు, కథలు, నవలలు సహా అన్ని రకాల పుస్తకాలు వేల సంఖ్యలో ఒకే చోట కొలువుదీరాయి. ఎన్నో అరుదైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వాటిల్లో కొన్ని బౌద్ధ ధర్మానికి చెందినవి, అంబేద్కర్ రచనలు, ఇంకా అరుదైన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని పుస్తకాలను కొనటం జరిగింది. $600 సార్ టోటల్ బుద్ధి పూర్తిగా ఉంటుంది. ఒక చెట్టు మీద బంగారు నాణాలు అతికిస్తూ ఉంటారు. అప్పుడు ఆ రాజుకి గుర్తుకు వచ్చింది, మా యజమాని మంచి మా షాప్ చూడకుండా వెళ్ళిపోతున్నారు. చూడండి ఒకసారి చెక్ చేయండి, ఏమైనా ఉపయోగపడే పుస్తకాలు ఉంటే ఇస్తాను. రాస్తాను.